కులగణన చేయకుండానే మేము అమెండ్మెంట్ చేసి ఎస్సీ వర్గీకరణ మేము సాధిస్తామని చెప్పి మీరు 29 రాష్ట్రాల కంటే ముందు ఉంటాను నేనని చెప్పినటువంటి మీరు అదే మీ యొక్క పార్టీ కేంద్ర పార్టీ అదే వేణుగోపాల్చారి గారు స్పష్టంగా చెప్పారు ఈ కులగణన చేయకుండా దీని మీద చర్చ జరుగుతా ఉంది. ఇది ఎస్సీ వర్గీకరణ సున్నితమైన అంశం, ఇది తేనె చెట్టుని మట్టుకున్నటువంటిది. మేము ఆలోచన చేస్తున్నాం, పూర్వం పరిశీలించిన తర్వాతనే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ లీడర్ అయినా మాట్లాడాలని మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్చారి గారు చెప్పారు. అందుకనే మేమేమంటున్నామంటే భారత్ బంద్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క మాల సంఘాలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బ్యానర్ మీద 2 రాష్ట్రాలే కాకుండా 29 రాష్ట్రాలు ఉత్తర భారతదేశం అంతా భక్తుల మండి రోడ్ల మీదకి వచ్చిందంటే ఈ యొక్క కిమ్లేర్ సమస్య అందరికీ చుట్టుకుంది. ఎస్సీలు అనకుండానే ఈ కులగణన చేయకుండానే ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి ఈ న్యాయమూర్తులకు ఇది న్యాయం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ న్యాయమూర్తులు చేసిన తీర్పు మాకు సమంజసం లేదని చెప్పి మేము భారత్ బంద్ లో పాల్గొంటా ఉన్నాం. అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరించాలి, మాకందరూ కూడా పోలీసులు సహకరించాలి, ఎక్కడ కూడా మా మీద కేసులు పెట్టద్దు, మమ్మల్ని అడ్డుకొని అవాంఛనీయ సంఘటనలు ఏదైనా జరిగితే అది 2 రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అవుతుంది, పోలీసులదే బాధ్యత అవుతుంది. కాబట్టి మేము శాంతియుత వాతావరణంలో మేము చేసే నిరసనకు మాకందరూ కూడా ప్రజలు, ప్రజాసమైక్యవాదులు, అందులో సముదాయ కిరణం, ఆర్టీసీ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి బంద్ని సక్సెస్